మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుర్తించారు. ఎరువుల సంచులలో లారీని కవర్ చేసి లోపల 2 కోట్ల విలువ చేసి మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుర్తించారు. ఎరువుల సంచులతో లారీని కవర్ చేసి లోపల 2 కోట్ల విలువ చేసే మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుర్తించారు. ఎరువుల సంచులతో లారీని కవర్ చేసి లోపల 2 కోట్ల విలువ చేసే మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రహీం లైవ్ లో అందిస్తారు. రహీం, గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాల్నగర్ పిఎస్ పరిధిలోని ఏదైతే గోవా నుంచి రాజమండ్రి ఏపీ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అలాగే తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, అలాగే ఏపీలో అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు ఉండడం వల్ల ఒక తారాస్థాయికి ప్రచారం చేరుకుంది. అయితే మనం ముఖ్యంగా చూసినట్లయితే గత ఓన్లీ 2 రోజులు ఉండడంతో ఈ మద్యము రాత్రి 1 గంటల సమయంలో బాల్నగర్ పరిధిలోని వెళ్తుండగా స్థానిక ఎస్ఐ తిరుపాజీ కావచ్చు, అలాగే ఎక్సైజ్ సంబంధించి ఈ యొక్క భారీ పెద్ద ఎత్తున 2,07,00,000 విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారని చెప్పవచ్చు. మనం స్క్రీన్ పై విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే బ్లూ ఆర్సీ రాయల్ బ్లూ కావచ్చు, అలాగే కొన్ని రాయల్ గ్రీన్ కావచ్చు, ఈ ఎరువుల మనము మూవీస్ లో చూసుకుంటాము. అంటే పుష్ప సినిమాను తలబెట్టినట్లు ఈ యొక్క రాత్రి ఈ మద్యాన్ని తరలిస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆనంద్, మనం బాల్నగర్ పిఎస్ దగ్గర ఉన్నాము. మనతో స్థానిక ఎస్ఐ కూడా తిరుపాజీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా అడుగుదాం. అసలు సార్ చెప్పండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఈ యొక్క లారీని క్యాచ్ నా పేరు కే తిరుపాజీ. నేను బాల్నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను. నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు 9:30కి నాకు అడ్డాకుల ఎస్ఐ గారు ఫోన్ చేసింది. ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ట్రై చేయండి అంటే నేను ఇమ్మీడియట్ నేను బాల్నగర్ తనిఖీ చేస్తుంటే బండి వచ్చింది. నేనే వచ్చేస్తాను నిమిషాలు అవుతుంది. ఒక్క నిమిషం చాలు. నా స్టాండ్ తెచ్చేస్తాను. బండిని అతను క్యాచ్ చేసి బండిని పెట్టినాం. పెద్ద అంతలో పట్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ క్లారిఫై చేసేది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే మందు కావచ్చు లోపల పెట్టి ఎరువు బస్తాలు ముందర పెట్టారు. అంటే మీరు ఎలా గమనించారు? అంటే ఇందులో ఈ యొక్క ఉందని చెప్పి ఇంకా ఎరువు బస్తాలు ఎంత గమనించడం అంటే ఈ చుట్టుముట్టు ఏం చేసిందంటే మొత్తం మధ్యాహ్నం రోడ్డు ముందర చూస్తే కంటైనర్ లాక్కుంది. లారీ దాంట్లో చుట్టుముట్టు ఏం చేసిందంటే చేసి దాని మీద కవర్ వేసి దాని మీద కవర్ వేసి కవర్ మీద ఈ చెరుకు రసానికి సంబంధించిన 50 తోటి మొత్తం పొట్ల ప్యాకెట్స్ వేసి దాని మీద వేసి ఇంటి పక్క అదే వేసి
అంటే మేము ఒకవేళ చెక్ చేసిన పోలీసు వాళ్ళు ఇంటి పక్క చెక్ చేసినా పైన చెక్ చేసినా ఆ పిప్పే కనిపిస్తుంది, ఇంకా పిప్పి బండే కదా అని వదిలేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా దాన్ని తయారు చేసి కాటన్స్ లోపల పెట్టుకుని రావడం జరిగింది. ఇది మాకు ఇది డ్రైవర్ పారిపోవడం వల్ల అనుమానం వచ్చి పక్క కాపీ అది చేస్తే అంత లోపలనే ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వచ్చి దాన్ని మాకు ఒక క్లారిటీ వచ్చి దీన్ని విప్పి చూస్తే ఏముందని తెలుసా అని వెహికల్ ని పోలీస్ స్టేషన్ నేను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన తర్వాత అందరం కలిసి దాన్ని విప్పి చూస్తే దాంట్లో అతను డ్రైవర్ కన్ఫ్యూజన్ చేసిండు, దీంట్లో మద్యం కాటాలు ఉన్నాయని. మేము విప్పి చూసే వరకు మద్యం కాటాలు. రైట్ ఆనంద్, మొత్తాన్ని చూసినట్లయితే ఒక మూవీ సంబంధించు ఉన్నట్లు ఉంది. అయితే ఇంకా చెప్పండి, అంటే మొత్తానికి మీరు